హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఈ 2 డయాగ్రామ్స్ డ్రా చేసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. పాలిలైన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ వచ్చేసరికి 10 డిస్టెన్స్ ఉంది. సో 10 డిస్టెన్స్తో ఒక లైన్ వేసుకుందాం. అండ్ హైట్ వచ్చేసరికి 2.5. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. హైట్ 2.5 కాబట్టి 2.5 ఇచ్చుకున్నాక సో అగైన్ బ్యాక్ టు 10 అండ్ డిస్టెన్స్ క్లోజ్ చేసుకున్నాక ఫ్రెండ్స్ ఈ పాయింట్ 2.5 అండ్ ఈ పాయింట్ కూడా 2.5 అవుతుంది. సో ఫ్రెండ్స్ 2.5తో లైన్ వస్తుంది. 2.5కి మనకు ఒక పాయింట్ అనేది ఫామ్ అయింది. ఫామ్ అయినాక బ్యాక్ మళ్ళీ 1.5 వెళ్ళండి. వెళ్ళాక 1.5 బ్యాక్ వెళ్ళాక ఫ్రెండ్స్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. దీని హైట్ వచ్చేసరికి 1.5. సో 1.5తో 5 వెళ్దాం. వెళ్ళాక ఫ్రెండ్స్ ఈ పాయింట్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఈ పాయింట్ మనకి డిస్టెన్స్ వచ్చేసరికి 8 అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, 1.5 ప్లస్ ఈ 5.0 ప్లస్ ఈ 2.5లో సగం డిస్టెన్స్ 8 వస్తుంది. సో 8 డిస్టెన్స్తో లైన్ కుట్టినాక మళ్ళీ కిందకి పాయింట్ ఫ్రెండ్స్ 1.5తో కిందకి వచ్చినాక ఫ్రెండ్స్ మళ్ళీ 1.5 బ్యాక్ వెళ్ళినాక ఆర్థో మోడ్ ఆఫ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి లైన్ అనేది ఇంక్లైన్ కావాలి కాబట్టి ఆర్థో మోడ్ ఆఫ్ చేసుకున్నాక మళ్ళీ పాయింట్కి రండి. పాయింట్కి వచ్చినాక ఇక్కడ పాయింట్ ఆల్రెడీ డ్రా చేసుకున్నాం కదా, ఈ పాయింట్కి ఎండ్ చేసాను. సో ఫ్రెండ్స్, మనకి హాఫ్ పార్ట్ అయితే ఫామ్ అయింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి సర్కిల్ డ్రా చేయాలి కాబట్టి ఈ సెంటర్ పాయింట్ డిస్టెన్స్ ఎంత ఉంది? 3.5 ప్లస్ 2.5. సో ఎంత అవుతుంది? 6 అవుతుంది. సో ఈ సెంటర్ పాయింట్కి 6 అప్లై చేసుకుందాం. అప్లై చేసుకున్నాక ఎస్కేప్ కొట్టి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే 4 డయామీటర్తో ఒక సర్కిల్ అండ్ 7 డయామీటర్తో ఒక సర్కిల్ ఉంది కాబట్టి సెంటర్ డయామీటర్ సర్కిల్ సెలెక్ట్ చేసుకున్నాక 4తో ఒక సర్కిల్ అండ్ 7తో ఒక సర్కిల్ ఫామ్ చేసుకున్నాక ఫ్రెండ్స్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఒక 2 లైన్స్ అయితే డ్రా చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, డిఫాల్ట్గా డ్రా చేస్తాం. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఫ్రెండ్స్, అబ్జర్వ్ చేశాక ఈ లైన్ని డిలీట్ చేసుకుందాం, మనకి అవసరం లేదు. ఫ్రెండ్స్, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ జామెట్రిక్ టూల్స్కి వెళ్ళి ఈ 2 లైన్స్ని ఫిక్స్ చేసేద్దాం ఇక్కడ. ఎందుకంటే మనం ఇంక్లైన్డ్గా దాన్ని మనం ఫిక్స్ చేయాలనుకుంటున్నాం కాబట్టి 2 లైన్స్ని చేసుకుందాం. ఫ్రెండ్స్, ఫిక్స్ చేసుకున్నాక మనకి ఈ సర్కిల్కి ఈ లైన్ అనేది టాంజెన్షియల్గా రావాలి కాబట్టి సర్కిల్ సెలెక్ట్ చేసుకున్నాక ఈ లైన్ సెలెక్ట్ చేసుకుందాం. అండ్ మళ్ళీ సర్కిల్ సెలెక్ట్ చేసినాక లైన్ సెలెక్ట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మనకు ఆల్మోస్ట్ డయాగ్రామ్ అయితే ఫామ్ అయిపోయింది. ఎక్స్ట్రా లైన్స్ అనేవి ట్రిమ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ నుండి కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, కన్ఫ్యూజన్ లేదు. ఫ్రెండ్స్, కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే డయాగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మెజర్మెంట్స్ అప్లై చేసుకుందాం. ఎస్కేప్ కొట్టినాక హారిజాంటల్ లైన్స్ ఫస్ట్ మెజర్మెంట్స్ అప్లై చేసుకుందాం. సో ఈ డిస్టెన్స్ వచ్చేసరికి 10 అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిస్టెన్స్ వచ్చేసరికి 2.5 అండ్ ఈ డిస్టెన్స్ వచ్చేసరికి 8. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి వెర్టికల్స్ లైన్స్ అప్లై చేసుకుందాం. ఎంటర్ కొట్టినాక ఎస్కేప్ కొట్టాక వెర్టికల్ లైన్ వచ్చేసరికి సో ఈ పాయింట్
2.5 సరిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ పాయింట్ సెంటర్ డిస్టెన్స్ సరిపోయింది 6. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సర్కిల్స్ 2 సర్కిల్స్ అనేవి మనకు ఉన్నాయి. వాటి తాలూకా డయామీటర్ అయితే మనం మెన్షన్ చేయాలి. సో సర్కిల్ సెలెక్ట్ చేసుకున్నాక 4 అండ్ అగైన్ సర్కిల్ సెలెక్ట్ చేసుకుంటే సర్కిల్ తాలూకా డయామీటర్ వచ్చేసరికి 7. సో ఫ్రెండ్స్ చూసారుగా, డయాగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. దట్స్ ఇట్ గైస్. ఫ్రెండ్స్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఫ్రమ్ ఈ డిస్టెన్స్ టు ఈ డిస్టెన్స్ 7 అండ్ 2 ఉంది కాబట్టి రెండు సబ్స్ట్రాక్ట్ చేసుకుందాం. సో గైస్ పాలీలైన్ తీసుకుంటున్నా అండ్ 8 డిస్టెన్స్తో ఒక లైన్ డ్రా చేసుకున్నా. అండ్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ హైట్ వచ్చేసరికి 2 ఉంది. సో 2తో లైన్ డ్రా చేసుకున్నా. అండ్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ 2 ఉంది, మళ్ళీ పైకి అగైన్ 2 అండ్ అగైన్ 2 అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ సేమ్ డిస్టెన్స్ 8తో ఎండింగ్ పాయింట్. అండ్ ఈ డిస్టెన్స్ టు ఈ డిస్టెన్స్ 2 ఇచ్చుకుంటున్నాం కాబట్టి ఎస్కేప్ కొట్టండి. ఎస్కేప్ కొట్టాక అండ్ మీరు ఇక్కడ 2 పాయింట్ సర్కిల్ అప్లై చేసుకోండి, ఈజీగా ఉంటుంది. మనం మెజర్మెంట్ ఇంకేం అప్లై చేయాల్సిన లేదు. సో ఈ పాయింట్ మనం ఇచ్చేసి సరిపోద్ది. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి సెంటర్ యాక్సిస్ తీసుకుందాం. ఫ్రెండ్స్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, 3.75 ఉంది ఈ డిస్టెన్స్, ఈ సెంటర్ సర్కిల్ డిస్టెన్స్ టు ఈ సెంటర్ పాయింట్ వచ్చేసరికి. సో ఫ్రెండ్స్ ఈ సెంటర్ పాయింట్ వచ్చేసరికి 3.75 కాబట్టి 3.75 సారీ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ డిస్టెన్స్ చూసుకున్నట్లయితే ఈ సెంటర్ డిస్టెన్స్ టు ఈ సర్కిల్ సెంటర్ డిస్టెన్స్ వచ్చేసరికి 3.75. సో 3.75 ఇచ్చుకుంటున్నా, ఎస్కేప్ కొట్టుకుంటున్నా. ఫ్రెండ్స్ దీని రేడియస్ వచ్చేసరికి 1 ఉంది కాబట్టి సో సెంటర్ రేడియస్ సెలెక్ట్ చేసుకొని డయామీటర్ అప్లై చేసుకున్నాం. ఫ్రెండ్స్ ఎక్స్ట్రా లైన్స్ అనేవి ఇప్పుడు ట్రిమ్ చేసుకుందాం. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే డయాగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది, కానీ మెజర్మెంట్స్ అప్లై చేసుకోలేదు. పవర్ డైమెన్షన్ సెలెక్ట్ చేసుకున్నాక డిస్టెన్స్ 9 సరిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ డిస్టెన్స్ 2 సరిపోయింది. అండ్ ఈ డిస్టెన్స్ వచ్చేసరికి 2 సరిపోయింది మనకి ఎగ్జాక్ట్గా. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. సరిపోయింది 2 డైమెన్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ డిస్టెన్స్ టు ఈ డిస్టెన్స్ వచ్చేసరికి 3 సరిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రేడియస్ అప్లై చేసుకున్నాం. ఫ్రెండ్స్ ఎస్కేప్ కొట్టినాక ఈ 2 సర్కిల్స్ రేడియస్ అనేది మనం అప్లై చేసుకున్నాం. సో ఈ సర్కిల్ తాలూకు రేడియస్ వచ్చేసరికి 1 అండ్ అగైన్ ఈ సర్కిల్ తాలూకు రేడియస్ వచ్చేసరికి కూడా. సో ఫ్రెండ్స్ చూసారా, డయాగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫ్రెండ్స్ ఇంకో మెజర్మెంట్ అయితే అప్లై చేయలేదు. సెంటర్ కొట్టాక సెంటర్ డిస్టెన్స్ అనేది మనం హారిజాంటల్ ఇండికేట్ చేయలేదు, సారీ. సో ఈ డిస్టెన్స్ 3.8 సరిపోయింది చూడండి, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. And that's it for now guys. I hope you guys learned something new in this video, and if you have any doubts, please let me know in the comment section. Thank you for watching. Bye bye.